Hi guys, welcome back to my YouTube channel. Yeah, today I'm going to discuss about my weight loss journey. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా వెయిట్ లాస్ జర్నీ గురించి డిస్కస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. యా, లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు సైరో వైబ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వస్తాయి. సో ఈ వీడియో ఏంటి అంటే నేను నా వెయిట్ లాస్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు కొన్ని టిప్స్ అయితే యూజ్ అయ్యాయి. అవి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో నేను ముందుగా హడావిడిగా న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకొని అందరిలా కొంతమంది ఉంటారు, అందరూ అని చెప్పను, న్యూ ఇయర్ రెజల్యూషన్ అని కొత్త షూస్ కొని జిమ్లో జాయిన్ అయ్యి చాలా డబ్బులు జిమ్లో పెట్టి జిమ్ ఐటమ్స్ అన్నీ బ్యాగ్స్ అని అవన్నీ ఇవన్నీ కొనేసి ఇంకా ఫిక్స్ అవుతారు వెళ్దామని. బట్ కొన్ని డేస్ వెళ్ళి తర్వాత స్కిప్ చేయడము లేకపోతే మానేయడం చేస్తారు, జిమ్లో మనీ ఖర్చు అవంతా. సో నేను అలా చేద్దామని నేను అనుకోలేదు. సో ఫస్ట్ నేను స్లోగా వెళ్ళాను, స్లోగా. సో నేను ఎలా డిసైడ్ అయ్యాను అంటే, నేను నార్మల్గా 66 కేజీస్ 67 కేజీస్ అయితే ఉండే. సో నేను 63 కేజీస్ వరకు అయితే డిక్రీస్ అయ్యాను. అది నేను ఓన్లీ హోమ్ వర్కౌట్స్ చేసుకుంటూ. అండ్ నేను ఒకటే యోగా మ్యాట్ ఒకటే పర్చేస్ చేశాను, ఇంకా దేనికి మనీ ఖర్చు చేయలేదు. సో యూట్యూబ్లో రీసెర్చ్ చేసేదాన్ని, ఏ వర్కౌట్స్ చేస్తే నాకు యూజ్ అయ్యేది, అవి కన్సిస్టెన్సీగా చేస్తూ వెళ్ళేదాన్ని. అండ్ ఫస్ట్ దాన్ని హ్యాబిట్లా మార్చుకున్న తర్వాత చూద్దాం. ఫస్ట్ నేను హోమ్ వర్కౌట్స్ కరెక్ట్ చేసి అట్లీస్ట్ 1 or 2 కేజీస్ డిక్రీస్ అయిన తర్వాత అప్పుడు జిమ్ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అలా అంటూనే యోగాలో నాకు సూర్య నమస్కారం అంటే చాలా ఇష్టం. సో నేను సూర్య నమస్కారం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ డే హెవీగా చేయలేదు వర్కౌట్స్, 10 మినిట్స్ చేయడం, నెక్స్ట్ డే 20 మినిట్స్, ఫస్ట్ డే 10 సూర్య నమస్కారం చేయడం, నెక్స్ట్ డే 20కి ఇంక్రీజ్ చేయడం, అలా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ నేను 1 or 8 సూర్య నమస్కార్ 1 అవర్లో చేయడానికి చేయగలను. సో ఇలా నాకు చాలా టైమే పడింది. అది ఒక హ్యాబిట్‌లా మారిపోయింది. అండ్ అది నేను మానుకోనంతగా మారిపోయింది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ టు బీ కామ్ అండ్ పీస్‌ఫుల్. అండ్ how I increased my weight. సో నేను చాలా లేజీగా ఉండేదాన్ని అండ్ జంక్ ఫుడ్ తినేదాన్ని, కౌంట్‌లెస్‌గా తినేదాన్ని. ఫుల్‌గా డే మొత్తం తినమన్నా తినేదాన్ని. అండ్ ఐయామ్ ఆల్సో ఫుడీ. సో నేను దేని గురించి ఆలోచించకుండా ఫుల్‌గా వెయిట్ ఇంక్రీజ్ అయిపోయాను. అండ్ ఆ వెయిట్ ఇంక్రీజ్ అయ్యాను. అండ్ నాకు వెయిట్ డిక్రీజ్ అవుదామనే ఐడియా కూడా ఉండలేదు, లేకుండే. సో తెలీదు. అండ్ I got a time in my post graduation, so I decided to decrease my weight. సో నేను అందుకే స్లోగా ఫస్ట్ స్టార్టింగ్ చాలా వర్కౌట్స్ చేసేదాన్ని. అండ్ ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ మోర్. సో నేను ఇంకా బట్ ఒకటే How I motivated myself. మైండ్‌లో ఒకటే ఫిక్స్ అయ్యేదాన్ని, ఏంటంటే అట్‌లీస్ట్ ఐ నీడ్ టు మూవ్ మై బాడీ. అట్‌లీస్ట్ రోజులో ఒక్కసారైనా నా బాడీని మూవ్ చేయడానికి ట్రై చేస్తుండే. అది మార్నింగ్ అయినా, ఆఫ్టర్‌నూన్ అయినా, నైట్ అయినా అట్లా ఏది ఆలోచించకపోతుండే. డైలీ 1 అవర్ లైక్ తిన్న తినక ము లైక్ తిన్న తర్వాత 2 అవర్స్, తినక ముందు బిఫోర్ 2 అవర్స్ అలా పెట్టుకొని నేను వర్కౌట్ అయితే పక్కా చేసేదాన్ని. ఏ నైట్ అయినా 12 అయినా, 1 అయినా నేను వర్కౌట్ చేసి ఆ డేని ఇలా గట్టిగా నా మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయ్యాను. ఓన్లీ స్మాల్ థాట్ ఇన్ మై మైండ్ దట్ ఐ నీడ్ టు డూ ఇట్ వర్కౌట్ టుడే. అట్‌లీస్ట్ ఐ నీడ్ టు డూ మూవ్ సమ్ మై బాడీ అని గట్టిగా ఫిక్స్ అయ్యి అలా నేను కన్సిస్టెన్సీగా 30 డేస్ చేశాను. అండ్ ఇట్ క్రియేటెడ్ హ్యాబిట్ టు మీ. అండ్ సో అలా నేను కంటిన్యూ చేస్తూ ఐ గ్రాడ్యువల్లీ డిక్రీస్డ్ మై వెయిట్. Tips I followed and helped me. అండ్ ఫుడ్ విషయానికొస్తే నేను ఎప్పుడూ డైట్ చేయలేదు. అండ్ ఐ డోంట్ లైక్ టు డూ ఎనీ డైట్.
నేను ఫుల్‌గా తినేదాన్ని. అండ్ ఐ యూజ్డ్ టు ఫోకస్ ఆన్ మై వర్కౌట్స్. అండ్ ఇవాళ నేను చికెన్ బిర్యానీ తింటే రేపు పక్కా I used to do heavy workout, and I think that helped me. So yeah, this is tip number one. And the tip number two వచ్చేసి um, సో ఐ యూస్ టు పుట్ అన్ అలారం. అండ్ మార్నింగ్ లేవాలనిపించలేదు, బట్ ఏం చేసేదాన్ని, ఇంకా మార్నింగ్ ఎలా అయినా లేచి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి నా వర్కౌట్ డ్రెస్లోకి చేంజ్ అయిపోయేదాన్ని. అండ్ దట్ ఆ వర్కౌట్ డ్రెస్లోకి చేంజ్ అవుతే ఏమవుతుందంటే యువర్ మైండ్ విల్ యా యూ నీడ్ టు డూ అని డిసైడ్ అయిపోయి వర్కౌట్ చేసేసాం. ఆ డ్రెస్ చేంజ్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. టిప్ నెంబర్ టూ అది. సో మీరు లేవగానే సో అలానే వెళ్ళి వర్కౌట్ చేస్తే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ రాదు. ఏంటంటే మీరు వర్కౌట్ డ్రెస్‌కి చేంజ్ అవ్వాలి. సో అది మీకు హెల్ప్ అవుతుంది. సో మీకు ఇంకా వర్కౌట్ చేయాలి లైక్ మీకు కంఫర్టబుల్ ఉన్న డ్రెస్‌లో చేస్తే ఏంటంటే మీకు ఇంకా ఎక్కువ సేపు వర్కౌట్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. దట్ ఈస్ టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3 వచ్చేసి ఏంటి అంటే ఫుడ్. లైక్ ఫుడ్ ఎలా తినేదాన్ని అంటే 1 అవర్ తినేదాన్ని. ఏంటి అంటే తిన్న ఫుడ్‌ని లైక్ ఆస్వాదిస్తూ మంచిగా నమిలి ఆహ్, లైక్ మంచిగా స్లోగా తినేదాన్ని. ఎందుకు లైక్ అట్‌లీస్ట్ మనం చూ చేయడమే కనీసం 20-32 చూ చూ టైమ్స్ చూ చేయాలి ఎవ్రీ బైట్‌కి. సో నేను అలా 20-32 కాకపోయినా అట్‌లీస్ట్ 10-15 టైమ్స్ అయితే చూ చేసేదాన్ని. నేను ఫుడ్ అలా స్లోగా తినేదాన్ని బైట్‌కి అలా చూ చేసుకుంటూ. సో అది ఈజీ డైజెస్టివ్ సిస్టమ్‌కి హెల్ప్ అవుతుంది. సో నాకది వర్కౌట్ అయ్యింది. దిస్ ఇస్ టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 4 వచ్చేసి ఏంటంటే, మీరు ఎలాగో వర్కౌట్ చేసి ఉంటారు కాబట్టి బాగా అలసిపోతారు. అండ్ ఆటోమేటిక్‌గా మీ మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ నైట్ గూడా అలసిపోయారు కాబట్టి ఈజీగా నైట్ తొందరగా పడుకోవడానికి ఛాన్సెస్ ఉంటది. ఒకవేళ మీరు లేట్‌గా పడుకున్నా కూడా మీరు నెక్స్ట్ డే ఎలా అయినా ఏ టైంలో అయినా మార్నింగ్ లేవకపోయినా అయినా ఆఫ్టర్‌నూన్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. మీ బాడీని మూవ్ చేయండి. సో మీకు అది ఫస్ట్ అలవాటు చేసుకొని దెన్ సో మీరు నమ్ముతారో లేరో నాకు సూర్య నమస్కారం ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఐ ఫాలోడ్ సమ్ యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళ ఆహ్, ఆహ్, రివ్యూస్ చూడడము అండ్ కామెంట్స్ చూడడము ఎవ్రీ వర్కౌట్ తర్వాత కామెంట్స్ చదువుతుంటే నాకు లైక్ వాళ్ళు గో త్రూ అయింది, ఎక్స్పీరియన్స్ అయింది వాళ్ళు షేర్ చేసుకోవడం అండ్ నాకు నేను ఎలా ఫీల్ అవుతున్నానో అక్కడ కామెంట్స్ ద్వారా షేర్ చేయడము. సో అలా నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రావడము. అండ్ డైలీ నేను ఒక సెల్ఫ్ సెల్ఫీ తీసుకునేదాన్ని. ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ హౌ ఐఎమ్ ఇంప్రూవింగ్ అని. సో అలా కూడా ఇంట్రెస్ట్ వచ్చేది. సో సెల్ఫీ తీసుకోవడం కూడా టిప్ నెంబర్ 5. నెంబర్ 6 వచ్చేసి ఎప్పుడు ఒకే వర్కౌట్‌ని కంటిన్యూ చేయకండి. లైక్ డిఫరెంట్ వర్కౌట్స్ చేయండి. అప్పుడు అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో ఇప్పుడు 1 మంత్ ఒకే వర్కౌట్ చేసినాక మళ్ళీ కంటిన్యూ చేశారనుకో బోర్ కొట్టేసి మీకు చేయాలనిపించలేదు. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మీరు రన్నింగ్ చేయండి. లైక్ బయట వాకింగ్ చేయండి. అట్‌లీస్ట్ ఫర్ 1 అవర్ మీ బాడీని మూవ్ చేయడం మీరు ఎయిమ్‌గా పెట్టుకొని మీరు చేస్తూ కన్సిస్టెంట్‌గా అలా 3 మంత్స్ చేస్తూ వెళ్లారు అంటే యూ విల్ అచీవ్ యువర్ గోల్. పక్కా మీరు వెయిట్ అయితే డిక్రీజ్ అవుతారు. అండ్ యూ విల్ సీ ఎ వెయిట్ చేంజ్. ఎవ్రీ డే మీరు వెయిట్ చెక్ చేసుకుంటూ ఎందుకు డిక్రీజ్ అవ్వట్లేదు, ఎందుకు డిక్రీజ్ అవ్వట్లేదు అని డిసప్పాయింట్ అవ్వకండి. మీరు లైక్ రిజల్ట్ మీద ఫోకస్ చేయకుండా స్లోగా ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయండి. లైక్ మీరు లైక్ వర్కౌట్ చేయడం దాని మీద ఫోకస్ చేయండి. చేస్తూ వెళ్ళండి. చేస్తూ వెళ్తూ ఉంటే మీకు రిజల్ట్ దాని అంతలా అదే వస్తూ ఉంటది. సో ఇది నాకు హెల్ప్ అయింది. యాహ్! మై లాస్ట్ టిప్ ఏంటి అంటే సో మీరు ఫోన్‌లో లైక్ ఫోన్ యూజ్ చేస్తారు గదా! ఫోన్‌లో లైక్ సోషల్ మీడియాలో లైక్ యూట్యూబ్‌లో ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్‌లీ మీరు ఎవరిని ఫాలో అవ్వండి అంటే వెయిట్ లాస్ జర్నీ అయ్యే వాళ్ళది సో అన్నీ అవి ఫాలో అవ్వడం వల్ల మీకేంటి అంటే ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా లైక్ సోషల్ మీడియా ఓపెన్ చేసినా మీరు ఆ వీడియోస్ చూడడం వల్ల సో మీ మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా సో వాళ్ళు చేసే టిప్స్ అండ్ వాళ్ళు చేసే వర్కౌట్స్‌ని చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ మై లాస్ట్ టిప్. అండ్ యాహ్! సో ఈ టిప్స్‌ని పాటించి మీరు కూడా మీ వెయిట్ లాస్ జర్నీని స్లోగా స్టార్ట్ చేయండి. హడావిడిగా
వెళ్ళకండి. ఒక్క యోగా మ్యాట్ కొనండి. అండ్ నాకు తెలిసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. మీకు వీలైతే అవి ఫాలో అవ్వండి. అండ్ చూడండి. అండ్ ఐ యూజ్డ్ టు డూ ప్లాంక్స్ వర్కౌట్, ఐ యూజ్డ్ టు డూ యాబ్స్ వర్కౌట్. సో, ఇలా నేను చాలా డిఫరెంట్ ఛాలెంజెస్ చేసేదాన్ని. డిఫరెంట్ వర్కౌట్స్‌ని చేసేదాన్ని. ఐ యూజ్డ్ టు ఫాలో ఫర్ వీక్ ఆర్ ఫర్ ఎ మంత్ ఇలా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. మీరు ఈ టిప్స్ పాటిస్తూ మీరు గూడా వర్కౌట్ చేసి మీరు ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో, వెయిట్ లాస్ అవుతారు అని అనుకుంటున్నానో, మీకు ఈ టిప్స్ హెల్ప్ అవుతే ప్లీజ్ put a comment in comment section. I'll make sure to respond to those comment section. సో, ప్రస్తుతానికైతే నాకు ఈ టిప్స్ అయితే గుర్తుకొస్తున్నాయి. అండ్ నాకు ఇంకా ఏమైనా టిప్స్ తెలిస్తే అండ్ ఫర్దర్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ యాహ్! అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ఇంకా నేను చాలా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు click on the bell icon. Yeah, thank you so much. See you in the next video. Bye. Thank you for watching. Please subscribe.